నమస్కారం. వేటు న్యూస్ కాంక్లేవ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి దివాకర్ సింగ్ రాజ్పుత్ గారికి మీకు స్వాగతం పలుకుతోంది వేటు న్యూస్. మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా పరిచయం చేసుకుంటారు, మీ గురించి, మీ సర్వీసెస్ గురించి? నమస్కారం. వేటు న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నా పేరు దివాకర్ సింగ్. వి రన్ ఎన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్డ్ రెడ్ ఫైర్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము హైదరాబాదులో మాదాపూర్లో మా ఆఫీస్ ఉంది. మా స్పెసిఫిక్ యాక్టివిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ రీసెర్చ్ చేసి ఎనీ బిజినెస్ ఐడియాకి గ్లోబల్లీ ఎంత పొటెన్షియల్ ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎలా క్లయింట్స్ని అక్వైర్ చేసుకోవాలి, ఎలా వాళ్ళ ప్రోడక్ట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని అడ్రస్ చేసుకుంటూ కాంపిటీషన్ మార్కెట్ని అనలైజ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలి అనే స్ట్రాటజీ కన్సల్టింగ్ చేస్తాము. దానికి డిజిటల్ ఉంటుంది, ఆఫ్లైన్ హ్యాక్స్ అంటాం మనము. ఆఫ్లైన్లో ఎవరెవరితోటి ఎంగేజ్మెంట్స్ పెట్టుకోవాలి, డిజిటల్లో ఎలాంటి కాంటెంట్, ఎలాంటి ట్రైబ్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి కస్టమర్లను మనం అప్రోచ్ కావాలి అనేది ఒక మంచి రిపోర్ట్ లాగా తీసి మేము దగ్గరుండి సపోర్ట్ చేస్తాము. దట్ ఈస్ ద రెడ్ ఫైర్ క్రియేషన్స్ యాక్టివిటీ. అండ్ నాకు పర్సనల్గా ఒక 25 years సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్ ఇంటూ ద ఐటీ సర్వీసెస్ ఉంది. నేను ఐటీ అప్లికేషన్ డెవలప్మెంట్ను, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ విత్ సేల్స్ ఫోర్స్, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ద్వారా కొత్త సొల్యూషన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది, ఇప్పుడు రాబోయే ఈ ఏఐ రివల్యూషన్ లోపల మనము ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకొని కొత్త విషయాలను మనము ఎంత తొందరగా నేర్చుకుంటే ఈ హ్యూమన్ రిప్లేస్మెంట్ అంటూ జరుగుతుంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలు హ్యూమన్ చేసే పనిని, రిపిటేటివ్ వర్క్ని తనే ఇంటెలిజెంట్గా చేసే పొజిషన్కి వెళ్తున్నాము. నెక్స్ట్ 4 years అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వేటు కాన్క్లేవ్ ఇది నెక్స్ట్ 10 yearsకి ఎలా ఉండబోతుంది అని వేరియస్ పర్స్పెక్టివ్లో మంచి స్పీకర్స్ని తీసుకొని వచ్చి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, నాలెడ్జబుల్ పీపుల్ ద్వారా స్పెషల్ సెక్రటరీలను తీసుకొని వచ్చి వాళ్ళను అడిగిన క్వశ్చన్స్ వల్ల ఈ ప్రోగ్రాంలో అసలు ఏ డైరెక్షన్లో వెళ్తోంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏంటి, తెలంగాణ బిజినెస్ ఎలా ఉంది, నెక్స్ట్ 10 yearsలో ఎలా రోడ్ మ్యాప్ ఉంటుంది, దాంట్లో ఇంకా పొలిటికల్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, అన్ని విధాలుగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ని తీసుకొని వచ్చి ఈరోజు చేశారు. దిస్ ఇస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అండ్ అది హైదరాబాద్లో ఇక్కడ జరగడము మనందరికీ ఇది మంచి అవకాశము. ఇలాంటి కాంక్లేవ్లు ఎక్కడో జరగడం చూసాం, కానీ మనకిప్పుడు ఇక్కడ ఇన్ని విధాలుగా ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాము వేటు న్యూస్ని నేను అప్రిషియేట్ చేస్తాను. తర్వాత ఈ వేటు న్యూస్ అనేది యాక్చువల్లీ ఒక డిస్రప్షన్ మోడల్. మనము ఇంత బిజినెస్ మోడల్స్లో మనకు న్యూస్ మోడల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ ఏ విధంగా అయితే వీళ్ళు గ్లోబల్ టు హైపర్ లోకల్ అనే చేంజ్ జరిగింది. ముందు లోకల్ నుంచి అందరూ గ్లోబల్ వైపు చూశారు, ఇప్పుడు అందరూ గ్లోబల్ నుంచి హైపర్ లోకల్కి వస్తున్నారు. ఒక హైపర్ లోకల్ న్యూస్ యాప్ని చాలా పర్ఫెక్ట్గా మండలాల ద్వారా, జిల్లాల్లో ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ నుంచి ప్రజల ద్వారానే న్యూస్ని వ్యాలిడేట్ చేసే విధానంగా యాక్చువల్గా అంటే అందరినీ ఒక ఎకోసిస్టమ్ పార్ట్నర్స్గా చేసి తీసుకొచ్చిన విధానం వల్ల ఈరోజు ఇంత సబ్స్క్రిప్షను, ఇంత విజిబిలిటీ వచ్చింది. దీనికి నేను వేటు న్యూస్ వాళ్ళను అప్రిషియేట్ అండ్ కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేయడం వల్ల చాలా మందికి చాలా న్యూ డైమెన్షన్స్ తెలుస్తాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల బిజినెస్ నెట్వర్కింగ్ జరుగుతోంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. చాలా వరకు ఇది గ్రోత్ ఎనేబుల్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏఐ టెక్నాలజీ అన్నది ఇంకొక 4 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడున్న ఇప్పటికే దాదాపు మనకు ఏఐ చేస్తున్నటువంటి ఆ యొక్క వేగవంతమైన పనిని చాలా సృజనాత్మకంగా చేస్తుందని కూడా విన్నాం. కానీ ఇంకా రాబోయే 4 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతుంది కొంచెం తెలుసుకోవాలని ఒక ఉత్సుకతగా ఉంది. ఇప్పటికే కొద్దో గొప్ప అందరూ ఏఐని వాడి వాళ్ళకున్న ఎనీ టాస్క్ అంటాం మనం, రోజు దినంలో దినచర్య భాగంగా మనం కొన్ని టాస్క్స్ని డెలివరీ చేస్తాం. ఈ టాస్క్ని డెలివరీ చేయడానికి ఒక ఎఫిషియెంట్ ఏఐ టూల్ని వాడి మనము దాని ద్వారా డెలివరీ చేయడం అనేది, అంటే ఇంతకుముందు మన కంప్యూటర్ లేనప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ క్యూరేట్ చేసుకునే దాన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చి రెడ్యూస్ చేసి ఇచ్చిన దాన్ని
ఇంకొద్దిగా ఫాస్టర్లో ఇప్పుడు దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ మ్యాషిన్ స్టార్టెడ్ లెర్నింగ్, మ్యాషిన్ నేర్చుకుంటుంది. మీరు ఇచ్చే ప్రతి డేటాను తను నేర్చుకొని మనిషి కంటే కూడా చాలా ఫాస్ట్గా డేటాను ప్రాసెస్ చేసి ఒక ఇంటెలిజెంట్ అవుట్కమ్ని ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఒకటి, హ్యూమన్ విల్ బీ ఆల్వేస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏఐ లూప్ అంటాము. మనిషి అనేది అతను సెలెక్ట్ చేసుకోవాలి ఏది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషను. ఎందుకంటే మొత్తం మ్యాషిన్ ఇస్తుంది, మీకు వందల ఆప్షన్స్ ఇస్తుంది, అందులో నుంచి ఏది కరెక్ట్గా వస్తుంది, ఎందుకు మనము కరెక్ట్గా దాన్ని చూస్ చేసుకోవాలి అనేది హ్యూమన్ మనిషి మాత్రమే చేయాలి. ఏ క్వశ్చన్ అడగాలి అనేది కూడా మన దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఐటీ అనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ప్రాపర్టీ సెల్లింగ్ కూడా ఏజెంట్స్ చేసేసే పరిస్థితికి వచ్చింది. ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తే తనే కాల్ చేసి తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక బాట్ ద్వారా నెగోషియేట్ చేసి కాంట్రాక్ట్స్ పంపించి డీల్ క్లోజ్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి ఒక మనిషి చేసే పనిని మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ప్రాపర్టీ మేనేజర్స్ని క్రియేట్ చేస్తున్నారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్లో, అలా లాజిస్టిక్స్లో, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ లోపల మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే వేరియస్ డివైసెస్, దాని తర్వాత రోబోటిక్స్, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి వచ్చే 4 సంవత్సరాల్లో చాలా వరకు ఆపరేషన్స్ ఆటోమేట్ అవుతాయి. అయితే ఇప్పుడున్న మన యువతకి ఉన్న అవకాశం ఏంటంటే ఈ ఆటోమేట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళిపోతే ఈ ఆటోమేషన్ అనేది వేరే వాళ్ళు చేసే బదులు మన యువత కొత్త టెక్నాలజీ ద్వారా ఆటోమేట్ చేస్తారు. దాని తర్వాత ఈ ఏఐ అడాప్షను, ఏఐ యూటిలైజేషన్ చేసుకోవడానికి చాలా కొత్త జాబ్లు ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు అమెరికాలోనే వాళ్ళు ఒక సర్వే చేస్తే 23% పీపుల్ మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. మిగతా 70% మందికి ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇవ్వాలి. 4,40,000 మంది ఎంప్లాయీస్ అవసరం ఉంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఈ విధంగా మోడల్స్ మారుతూ ఉంటాయి. మనం పాత పద్ధతులను చేస్తూ కొత్తగా ఫ్యూచర్లో ఏమొస్తుంది అనే టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో, ఆ ఆటోమేషన్ ఏదైతే జరుగుతుందో దానిలో మనమే భాగస్వాములు అయ్యి మనమే ముందుండి మనం చేసిన తర్వాత ఒక 4 to 5 years తర్వాత ఎలా ఉంటుంది అనేది మనము ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఏఐతో మనం ఎన్నో పొందుతూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ రూపొందించవచ్చు, లేదంటే డైలాగ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక ఈ సినిమా కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, రూపొందించడానికి చాలా ఈజీ అయిపోతుంది ఏఐతో. కానీ ఇదే టెక్నాలజీ సహాయంతో మనం మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఏ విధంగా దీన్ని మనం ఈ సహాయంతో ముందుకెళ్ళచ్చు? ఇప్పుడు ఒకటి చాలా వరకు ఆలయాలకు సంబంధించి ఇప్పుడు మనకి స్పిరిచువాలిటీ అని ఉంటుంది, భక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే లాస్ట్ బడ్జెట్లో హైయెస్ట్ మెంటల్ హెల్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్స్ పెట్టడానికి మన వాళ్ళు కొత్తగా బడ్జెట్ అలొకేట్ చేశారు. ఎందుకంటే ఈ అన్సర్టెనిటీస్ వల్ల మనం ఒక వరల్డ్లో ఉంటాం, ఎప్పుడు వోలటైల్, అన్సర్టైన్, కాంప్లెక్స్, అంబిగ్విటీ సొసైటీ అంటాం. అలాంటి సొసైటీలో పెరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఎవరన్నా చిన్నపిల్లవాడిని మీరు నువ్వేమవుతావు అంటే అతను నేను పైలట్ అవుతాను అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు పైలట్ అవుతాను అన్న తర్వాత అసలు పైలట్ అనే పొజిషన్ ఉంటుందా మనిషి చేయడానికి? ఆటో పైలట్లోనే వెహికల్స్ తిరిగే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు అతను చిన్నప్పుడు అన్నప్పుడు 25 సంవత్సరాల వరకు ఆ పొజిషన్ ఉండేది. సో ఇలాంటి అన్సర్టెనిటీస్ డాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక ఆటోమేషన్ జరిగే వైపుగా వెళ్ళినప్పుడు చాలా మట్టుకు కొత్త విషయాలు తెలుసుకోవడము, ఆ కాంపిటేటివ్ వరల్డ్లో ఉండడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి కండిషన్స్ లోపల స్పిరిచువల్ సైడ్ డిజిటల్లో మనకి రీసెంట్లీ ఒక సర్వే జరిగినప్పుడు ఒక రిలీజియన్ని జెన్జీ వాళ్ళు ఒక 50% మంది మేము రిలీజియన్ని నమ్మట్లేదు అనే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ డిజిటల్ మాధ్యమాల వల్ల, ఆ గ్రాఫిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానాల వల్ల, వాళ్ళకున్న ఒక కండిషన్స్ వల్ల మీరు ఇప్పుడు ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి, చాలామంది యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. తర్వాత డిజిటల్ దర్శనాలని, ఇది ఇక్కడే మనకు వీలున్నప్పుడు వెళ్తాం. అది పవిత్ర స్థలానికి ఫిజికల్గా వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ మీకు ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఇంతకుముందు గోత్రనామాల ద్వారా పూజలు చేయించుకునేవాళ్ళు దూరంగా ఉండి వెళ్ళలేనప్పుడు. ఇప్పుడు దీన్ని డిజిటల్గా వర్చువల్ రియాలిటీ ద్వారా మీరు కూడా అక్కడ ఉన్నట్టు
క్రియేట్ చేసి అక్కడి నుంచి ప్రసాదాన్ని మనకు పంపిస్తే అది 2 రోజుల్లో ఆన్లైన్లో మనకు వచ్చే విధానంగా. అయితే ఇది సప్లిమెంటరీ, ఇది నిజమైన భక్తికి. కానీ ఇది ఉండడం వల్ల మీకు యంగ్స్టర్స్ ఎవరైతే నమ్మకాన్ని కోల్పోతున్నారో వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నారు. మీరు రీసెంట్ రిక్రూట్స్ ఇన్ సద్గురు కానివ్వండి, రవిశంకర్ గారు అని ఇలాంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో చాలా అప్పర్ మిడిల్ హయ్యర్ క్లాస్ యంగ్స్టర్స్ వెళ్ళి జాయిన్ అవుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ అన్సర్టినిటీని నేను ఎలా హ్యాండిల్ చేయగలగాలి, అధిగమించగలగాలి. సో స్పిరిచువల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అందులో స్పిరిచువల్ కండిషన్స్ లోపల మన దగ్గర ఉన్న సనాతన ధర్మంలో ఉన్నంత సిస్టమేటిక్ స్ట్రక్చరల్ విధంగా ఒక డిసిప్లిన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది డిజిటల్ పరంగా కూడా దోహదం వల్లడం వల్ల యంగ్స్టర్స్ మనకున్నది 35 సంవత్సరాల లోపల 60% మంది భారతీయులు ఉన్నారు. సో వీళ్లకు ఒక విధమైనటువంటి డైరెక్షన్ ఇచ్చే డిజిటల్ విధానాలు కూడా వస్తున్నాయి భక్తి మార్గంలో. ఇది మెయిన్ భక్తికి దోహదపడతాయి. చాలా సంతోషం సార్. ఏఐ టెక్నాలజీతో మనం ఎంతవరకు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీతో మనం లబ్ధి పొందవచ్చో చక్కగా కన్నులకు కట్టినట్లుగా మీరు వివరించారు. మీ యొక్క సర్వీసెస్ మన యూత్కి కావచ్చు, రాబోయే తరానికి, తర్వాత మన దేశానికి, ముఖ్యంగా మన తెలంగాణ రాబోయే 10 ఏళ్లలో ఒక అభివృద్ధి సాధించాలని కలలుగానే మన వే2 న్యూస్ కాంక్లేవ్ ద్వారా ఈ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా మీ యొక్క సర్వీసెస్ అందరూ అందిపుచ్చుకొని ఆ ఐటీ ఫలాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వే2 న్యూస్ కాంక్లేవ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.